సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. మీకు మీ అన్నకి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది? 1.5 year టైం. 1.5 year అయినా? ఓకే. అంటే మీరు ముగ్గురు అన్నారు కదా, చెల్లి ఉన్నారా? మీ బావగారు ఏం చేస్తారు? ఆయన డైవర్స్. మా చెల్లి తను స్కూల్స్ చూసుకుంటా ఉంది. కోదాడలో ఒక 4 స్కూల్స్ చూసుకుంటా ఉంది. తను కూడా అంతకుముందు రూరల్ ఏరియాస్లో స్కూల్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. నగరం అని మీకు రాజోల్ దగ్గర నగరం అనే చోట ఒక స్కూల్స్ పెట్టి ఆ తర్వాత చైతన్యకు ఆ స్కూల్స్ అమ్మేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు కోదాడలో ఒక 4 స్కూల్స్ మెయింటైన్ చేస్తుంది. తను కోదాడ వచ్చి కూడా 6 years అయింది. 6 yearsలో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అంటే తనకు మార్నింగ్ నుంచి తెలంగాణ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్స్లోనే ఉంటా బాగా సక్సెస్ అయింది. తనకి 2 పిల్లలు, వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయింది. అమ్మగారు ఉన్నారా? అమ్మగారు ఉన్నారు. మీరు స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయండి? నేను యాక్చువల్గా చదివింది ఇంటర్మీడియట్ గౌతమ్ చదివా. అంతకుముందు ముదినేపల్లిలో స్కూల్ ఎడ్యుకేషన్ లిటిల్ ఫ్లవర్ అని దాంట్లోనే చదివాను. ముదినేపల్లి. అక్కడికి ఎందుకు వెళ్ళారు? మా గ్రాండ్ ఫాదర్ ఆ టైంలో వ్యాపారంలో బిజీగా ఉంటా మా అన్నయ్యని మదనపల్లిలో హార్స్లీ హిల్స్లో అట్లా నన్నేమో ముదినేపల్లిలో అట్లా రకరకాల ప్లేస్లో హాస్టల్స్లో పెట్టారు. ముదిపేట ఎక్కడ? కృష్ణా జిల్లా. ఓకే. హార్స్లీ హిల్స్లో చదివారు. అన్న ఎంతవరకు చదువుకున్నారు? ఆయన ఇంటర్మీడియట్ లైలా కాలేజ్లో డిస్కంటిన్యూ చేశారు. ఓకే. మరి మీరు నేను ఇంటర్ తర్వాత BE మెకానికల్ ఇంజనీరింగ్ చెన్నై యూనివర్సిటీ కంచి AMA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేశాను. ఓకే. BE మెకానికల్ ఇంజనీరింగ్. BE మెకానికల్ ఇంజనీరింగ్ అయినాక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 1.5 year జాబ్ చేసాం. ఆ జాబ్ చేసిన చేశారు ఇక్కడ మాకు ప్రాగా టూల్స్కి యాన్సిలరీ ప్రాగా టూల్స్ యాన్సిలరీలో మా కజిన్దే ఉంటే దాంట్లో నేను జాబ్ చేసేవాడిని. 1 year నేను ఏదైనా యూనిట్ ఇండస్ట్రియల్ ఇది పెడదామని అనుకున్నా. కానీ పరిస్థితులు మళ్ళీ అక్కడికి విజయవాడ వ్యాపారం కొంచెం అప్పటికే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాం. ఉద్యోగిగా ఉన్న కేసీఆర్ చిన్ని గారు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చేసారు. అంటే ఉద్యోగి అంటే ఏదైనా అప్రెంటిస్ లాగా జాయిన్ అయ్యా. భలేవాళ్ళు. ఎప్పుడు మాది వ్యాపార కుటుంబం. మేము ఎప్పుడు వ్యాపారం చేయాలనే ఫీలే మాకు ఎప్పటికప్పుడు. కాకపోతే ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఇంకోటి, నాకు 20 సంవత్సరాల నుంచి నాతో ఉన్న ఉద్యోగస్తులు ఎవరు, నా అకౌంటెంట్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు మానరు. నా దగ్గర అంతా నాతో నేను వాళ్ళని ఎరా ఊరే అనే అంత స్వతంత్రం. వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చినా నా సొంత మనుషులే. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నా మ్యారేజ్ విజయవాడ జరిగిందండి. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఈస్ట్ గోదావరి మనం పి గన్నవరం అని అంటాం. పి గన్నవరం. తన పేరు జానకి. మాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి అండర్ గ్రాడ్ US లో అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫర్మ్లో అప్రెంటిస్ చేపిస్తున్నాను. సెకండ్ డాటర్. తన అండర్ గ్రాడ్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ అయింది. US లోనే అండర్ గ్రాడ్. 12th అయినాక అండర్ గ్రాడ్కి US వెళ్ళింది. అదే ఇండియాలో ఇంకా మ్యారేజెస్ కాలేదు. అంటే అక్కడ రాము ఉన్నాడు కదా, వెనిగళ్ళ రాము గుడివాడ. మేమిద్దరం అక్కడ కలిసి చేస్తూ ఉంటాం బిజినెస్. కాబట్టి అంటే తను చూస్తూ ఉంటాడు, ఇక్కడ తనది నేను చూస్తూ ఉంటాను. సో అక్కడ కూడా వ్యాపారం చేస్తాం ఇద్దరం కలిసి. నాకున్న ఒక చిన్న సమాచారం అండి. మీరు చెప్పారు మీ నాన్నగారు కేసీఆర్ రామస్వామి గారు చాలా చిన్న వయసులోనే, మీకు 5 సంవత్సరాలు అంటే మీకన్నా 1.5 year పెద్దవాడు కేసీఆర్ నాన్నగారు అంటే ఒక 6.5 సంవత్సరం ఉంటుంది ఆయనకు. అంటే చిన్న వయసులోనే మీ నాన్నగారు చనిపోవడంతో, కాలం చేయడంతో మీ తాతగారే మొత్తం కూడా మీ బాగోగులను చూసుకునేవారు కదా. అంటే అన్నగారు ఇంకా ఆ పరిస్థితుల్లో చదువును మధ్యలోనే ఆపేసి ఏదైతే మీకు ట్రాన్స్పోర్ట్ ఉందో ఇంకా తాతగారితో జర్నీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారం అంతా చూసుకుంటూ ఇంకా కుటుంబ బాధ్యతలు మోస్తూ మిమ్మల్ని చదివించాడు. అంటే కేశవని నాన్నగారు నాన్న స్థానంలో నిలబడి తాతగారితో జర్నీ చేసి తన చదువును కూడా త్యాగం చేసేసి తన జీవితాన్ని మిమ్మల్ని చదివించాడు. ఈరోజు మిమ్మల్ని కావచ్చు, మీ చెల్లిని కావచ్చు చదివించి కుటుంబానికి ఎంతో దోహదపడ్డాడు ఆయన కుటుంబ ఎదుగుదలకు అంటారు. అలాంటి అన్నదమ్ముల మధ్య ఈరోజు ఎందుకు కొంత గ్యాప్ వచ్చింది అంటే? యాక్చువల్గా మా తాతగారు నేను చదివినంతసేపు మా తాతగారు వ్యాపారంలో ఉండేవాళ్ళు. ఆయనకి సపోర్ట్గా ఉండేవాడు. చదువు ఆపేసినా కొంచెం సపోర్ట్గా ఉన్నారే కానీ నేను చదివినా మా సిస్టర్ చదివినా అంతా మా తాతగారి దయ. అంతేకాకుండా ఆయన కూతురు పిల్లలను కూడా ఆయన దగ్గర దాదాపు 40 మంది ఉండేవాళ్ళు. కూతురు పిల్లలు కానీ, కొడుకుల పిల్లలు కానీ, లేకపోతే ఆయన రిలేషన్లో ఉన్న పిల్లలు కానీ ఆయనే జాగ్రత్తగా చదివించాడు. మా తాతగారు దాదాపు 40 మందిని చదివించారు. ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో 40 మంది ఉండేవారు. అంతేకాకుండా ఆయన అందరం బాగా చదువుకోవాలని కోరుకునేవాడు. మేమందరం మంచిగా, ఎందుకంటే ఆయనకి చదువు లేదు, మనవాళ్ళు బాగా చదవాలనే కోరికలో ఉండేది ఆయనకి.
అట్లాగే కొడుకు చదివించాడు, కొడుకు తర్వాత మనోళ్ళు బాగా చదువుకోవాలి. చదువుకోవాలి. అట్లాగే నాని గారిని కూడా మంచి లైలా కాలేజీలో చదివించారు. సరే ఆయన అక్కడ డిస్కంటిన్యూ చేయటం వల్ల ఆ రోజుల్లో రెసిడెన్షియల్ కాలేజీలు లేవండి. ఆ రోజుల్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఏమన్నా డిస్కంటిన్యూ చేశారు, కానీ మా వ్యాపార ఇబ్బందుల వల్ల అయితే డిస్కంటిన్యూ అయితే చేయలేదు. వ్యాపార ఇబ్బందులు కాదు, కుటుంబ ఇబ్బందులు. పెద్ద దిక్కుగా నిలబడాలి, ఇంటికి పెద్దవాడు కాబట్టి అని నిలబడి కుటుంబం కోసం త్యాగం చేయలేదంటారా? కుటుంబం కోసం కాదు, కుటుంబం కోసం ఆల్రెడీ అప్పటికి మా గ్రాండ్ ఫాదర్ బిజినెస్లోనే ఉన్నారు. ఆయన ఏమి ఇదాలి 83 years కూడా ఆయన బిజినెస్ చేశారు. ఆయన 83 years. నేను డిగ్రీ అయిపోయి నేను మళ్ళీ కేసినేనిలోకి వచ్చే టైం కూడా ఆయన ఉన్నారు. అప్పటికి ఆయన విత్డ్రా అయ్యారు. మేము అందరం చదువుకునే టైంలో స్టిల్ మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ యాక్టివ్ ఇన్ బిజినెసెస్. అన్న చదువు మధ్యలో ఆగిపోవడానికి బలమైన కారణం ఏం లేదంటారు? ఏం లేదు, అనంతగానే మానేశాడు అంటారు. అసలు మా తాతగారు కూడా అప్పుడు ఎంతో మొత్తుకున్నారు, చదువు మానొద్దని చెప్పి కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. కాకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేక ఆయన మానేశారు. ఓకే, మీరు లవ్ మ్యారేజ్ అండి? కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఇంకొక విషయం, మీ తాతగారు 1995లో చనిపోయారు అనుకుంటా? అవును. తాతగారు 1995లో చనిపోయిన తర్వాత కుటుంబంలో చిన్న చిన్న పరపత్యాలు వస్తుంటే 98లో మీ కుటుంబ పెద్దల సమక్షంలో ఒక పంచాయతీ చేసి ఆస్తి పంపకాలు జరిగాయి. మీకు అదనంగా ₹1 కోటి, అంటే 98లోనే అదనంగా ₹1 కోటి ఇచ్చారు. అప్పట్లోనే ఇచ్చి ఒక ఒప్పందం, కేశినేని పేరు మీద కావచ్చు, ఈ ట్రావెల్స్ పేరుతో ఏ వ్యాపారం చేయకూడదు అనేది ఒక ఒప్పందం అనేది జరిగిందంటారు. అయితే ఆ ఒప్పందాన్ని నెల రోజుల్లోనే మీరు మీరి అప్పుడే మోడ్రన్ ట్రావెల్స్, ఈ అపోలో లాజిస్టిక్స్ అనేది ఇప్పుడు హనుమాన్పేటలో ఉండింది అప్పుడు ఆఫీస్ మీద పెట్టి, ఒక నెల తర్వాత మళ్ళా బోర్డు తిప్పేశారు. అంటే ఎందుకు ఆ నిబంధనను మీరు పాటించకుండా ముందుకు పోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేము చేసుకున్నది ఏం ఒప్పందం కాదు. ఏంటంటే ఆ రోజు మాకు 45 బస్సులు, వ్యాపారంలో బోల్డన్ని ఆస్తులు ఉండే. ఆస్తులు అంటే మాకు షెడ్లు, ఆఫీస్ స్పేస్లు అన్నీ ఓని ఉండే. నేను అతి తక్కువ డబ్బులు అంటే ఆ రోజు బస్సుకి ఎంత లెక్క వేసుకున్నా 10 లక్షలు మినిమం వాల్యూ ఉండేది. 4.5 కోట్ల బస్సులు వితౌట్ ఫైనాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజు వ్యాపారంలో చాలా చోట్ల మా షెడ్లో ఉన్న సైట్లన్నీ మా ఓని. ఆయన ఏమి ఇబ్బంది పడకూడదు, మనం కుటుంబంలో పొరపచ్చాలు రాకూడదు అని చెప్పి ఆ ₹1 కోటి లేకపోతే ఎంతో తీసుకుని బయటకు వచ్చాను. అతి తక్కువ డబ్బులు అంటే ఆ రోజు వ్యాపారంతో చూసుకుంటే, ఆ రోజు ఉన్న గుడ్ విల్తో చూసుకుంటే నేను తీసుకుంది 10% కూడా లేదు. నాకు తెలుసు ఆ రోజు 10% తీసుకున్నాను. కానీ నాకు అదే చెప్తున్నా, నా కుటుంబంలో ఇబ్బంది రాకూడదు, కుటుంబంలో సమస్యలు రాకూడదు అని అతి తక్కువ డబ్బులు మీరు ఆ రోజు చూసుకుంటే నేను 10% వాల్యూ ఆఫ్ ది వ్యాపారంలో తీసుకున్నాను. కానీ ఏ రోజు కేశినేని ట్రావెల్స్ కానీ కేశినేని పేరు మీద ఏది పెట్టకూడదనే నిబంధన ఏ రోజు మా దగ్గర లేదు. ఇంకోటి, నేను అసలు ముందు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక 3-4 నెలలు ఆగాను. 3-4 నెలలు ఆగినాక నాకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుని అది కూడా అన్న మళ్ళీ నాకు వ్యాపారంలో ఇబ్బంది ఉందో ఇమ్మంటే ఇచ్చినాక ఆయన దాన్ని కూడా సరిగ్గా ఇవ్వలేదు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. నేను వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని కేశినేని రోడ్ లైన్స్ అని పెడదాం అనుకున్నాం. మళ్ళీ ఆయన పిలిపించి ఇంటి కుటుంబ పెద్దలని, ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, వద్దు వేరే పేరు మీద పెట్టండి, కేశినేని రోడ్ లైన్స్ కాదు అని చెప్తే సరే వాళ్ళందరి మాట అయినా ఈయన డబ్బులు ఇవ్వకపోయినా కూడా మోడల్ ట్రావెల్స్ అని పెట్టాడు. మోడల్ ట్రావెల్స్ కాదు పెట్టింది, మోడల్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టి ముందు ఒక 100 లారీలు తీసుకుని డైలీ పార్సిల్ స్టార్ట్ చేశాను. డైలీ పార్సిల్ తర్వాత మెల్లిగా బస్సుల్లోకి వచ్చాను. తర్వాత 30 బస్సులు మోడల్ ట్రావెల్స్ మీద చేశాను. నేను గత 5 సంవత్సరాలు తిప్పాను మోడల్ ట్రాన్స్పోర్ట్. 9 సంవత్సరాలు మోడల్ ట్రావెల్స్ తిప్పారు. ఆ నెలలో నేను ఎక్కడ బోర్డు ఎత్తేసిన దాఖలు లేవు, ఇంకోటి లేవు. ఈ మోడల్ ట్రావెల్స్ కానీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కానీ గత 9 సంవత్సరాలు చేసినాక నాకు వ్యాపారంలో హెవీగా లాస్ వచ్చింది. తెలంగాణ ఇష్యూ మూలంగా బస్సులు కాల్చేశారు. ఇక్కడ ఏసీ బస్సులు కూడా మొత్తం ఒక 6 బస్సులు కాల్చేశారు. ఇట్లా కాల్చేయటం వల్ల నాకు వచ్చిన లాస్కి నేను సస్టైన్ అవ్వడానికి నా వ్యాపారాన్ని నేను మానుకున్నాను. నేను ఎవరి దగ్గర కొంచెం ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బంది పడి కొంతమందికి ఇవ్వాల్సి వచ్చిన మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాంట్లో మొత్తం మీరు చూస్తే కొంతమంది ప్రముఖులు ఇప్పటికీ చెబుతారు, విజయవాడలో ముత్తవరపు మురళి అని ఉంటారు. ఆయన అడిగితే నీకు నచ్చింది ఒకటేనా నీలో, నువ్వు ఇబ్బంది పడ్డప్పుడు వచ్చి నాకు ఇబ్బంది ఉంది సార్ అన్నావు, నువ్వు కాదు మళ్ళీ నీకు డబ్బులు వచ్చాం కానీ నువ్వు నన్ను పిలిచి మళ్ళీ డబ్బులు ఇచ్చావు. అట్లా నేను ఇబ్బంది పడిన మాట వాస్తవం, మూసేసిన మాట వాస్తవం. ఏ రోజు నిబంధన లేదు, ఎప్పుడూ లేదు. పోనీ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి కేశినేని డెవలపర్స్ మీద ఒక ఉంది. కేశినేని ట్రావెల్స్ ఎప్పుడు మూసారండి? 2017లో మూసారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మూసారు.
మూసేసిన టైంలో నేను వద్దు ముయ్యొద్దు, ఇది నేను ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాను, ఇది మన తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఇది, మీరు ముయ్యొద్దు, కావాలంటే ఒక గంట టైం స్పెండ్ చేస్తాను వ్యాపారం మీద, మిగతా మీ వ్యాపారం కానీ ఫైనాన్స్ కానీ మీరు చూసుకోండి, బస్సులు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే, రూట్లు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటాను, నాకు ఎట్టగా అలవాటైన బిజినెస్ కాబట్టి 1 అవర్ చూసుకుంటాను అని కూడా చెప్పాను. రెండోది, కేశినేని ఎప్పుడైతే కేశినేని ట్రావెల్స్ మూసేశారో నేను వేరే పేరు మీద చేసేవాడిని, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కేశినేని మీద చేసేవాడిని కాదు. ఎందుకు ఆయనకి ఇబ్బంది పెడతాను. ఎప్పుడైతే ఆ లెగసీ పోయిందో, మాకు 1922 నుంచి ఉన్న లెగసీ మాకు పోయిందో, అప్పుడు కేశినేని డెవలపర్స్ అని పేరు మార్చాను సంస్థకి. అంతేగాని నేను కేశినేని డెవలపర్ అంతకుముందు 2-3 వీటి మీద చేసేవాడిని, అన్నింటినీ తీసుకొచ్చి కేశినేని డెవలపర్స్ అని పెట్టామండి. ఆ కేశినేని డెవలపర్స్ ఎప్పుడైతే తీసేశారో, లెగసీ పోకూడదు, మాకు ఉన్న బ్రాండ్ అది. మీరు ఎవరన్నా చిన్ని అంటే ఎవరు గుర్తుపడతారు, కేశినేని చిన్ని అంటే గుర్తుపడతారు. ఎందుకంటే మాకు ఆ వ్యాపారంలో మాకున్న పేరు, మాకు గ్రాండ్ ఫాదర్ మాకు ఇచ్చిన ఒక ఇది, తర్వాత మేమిద్దరం కలిసి చేసి వ్యాపారం అట్లా డెవలప్ అవ్వడం, ఒక టైంలో కాంపిటీషన్ లేకపోవడం, ఇవన్నిటి మూలంగా కేశినేని అనేదాన్ని నేను బ్రాండ్ పోకూడదు అనే ఒకే ఒక కోరితో కేశినేని డెవలప్. వాళ్ళ హైదరాబాద్లో కేశినేని డెవలపర్స్ అని పెట్టాల్సిందే లేదు, ఏ పెట్టినా కూడా వాళ్ళు ఉన్న వ్యాపారం అట్లా ఉంది. కానీ నా బ్రాండ్ మళ్ళీ నేను మిస్ అవ్వకూడదని కేశినేని డెవలపర్స్ అని పెట్టుకుని మళ్ళీ సంస్థ పేరు మార్చి చేస్తూ మొదలుపెట్టాను. ఇక మీరు ఒక మాట అన్నారు ఇందులో, విడిపోయిన తర్వాత అన్నయ్య డబ్బులు తీసుకున్నాడు, కష్టం వచ్చింది అది ఇదని, ఆ డబ్బులు కూడా సరిగ్గా లేదు, ఆ తర్వాత నేను 100 లారీలు తెచ్చానని. అన్నయ్య ఇబ్బందుల్లో ఉంటే మీరు అంత డబ్బు ఎప్పుడు ఎలా సంపాదించారు? ఒక్కసారి 100 లారీలు తెచ్చా నేను అన్నారు. అప్పట్లో ఫైనాన్స్ సంస్థలు ఇంత లేవు, ఇన్ని ఫైనాన్స్ సంస్థలు లేవు, విరివిగా ఫైనాన్స్ ఇచ్చేలా అప్పుడు పరిస్థితులు కూడా లేవు అనమాట అప్పుడు. అందుకు అప్పుడు వెహికల్స్ కూడా అంత తక్కువే ఉండేవి. ఇప్పుడంటే ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లో వెలిచిపోయాయి కాబట్టి ఎప్పుడు ఏమనుకుంటే అది తెచ్చుకో, చెక్ బుక్ ఒకటి ఉండాలి మనకు డైరెక్ట్గా ఉంటే ఎన్ని తెచ్చుకో. ఆ రోజు 100 లారీలను కేశినేని చిన్ని గారు ఎలా తీసుకొచ్చారు అసలుకి? అంత డబ్బు ఎక్కడిది? మీకు అప్పుడు చూస్తే మా కేశినేనికి కూడా, మేము ఇద్దరు కేశినేనిలో ఉన్నప్పుడు కూడా ఫైనాన్స్ చాలా లిబరల్గా ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఇంకా కొంత టైట్ అయింది. అప్పుడు మాకు అప్పుడు అన్ని ఫైనాన్స్ కంపెనీలు చాలా ఫ్రీగా ఉండేవి. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో తీసుకున్న, అశోక్ లైలాండ్లో తీసుకున్న, టీసీఐలో తీసుకున్న, ఇట్లా రకరకాల సంస్థలతో నా దగ్గర వ్యాపారం ఉండేది. అంతేకాకుండా నా మిత్రులు కూడా నాకు అప్పుడు కొంత ఆర్థిక సాయం చేశారు. మిత్రులు నా ఫ్రెండ్స్ చాలామంది అమెరికాలో ఉన్నారు, నేను చాలామంది యుఎస్లో ఉన్నారు. ఆ టైంలో నాకు బాగా సహాయం చేసి ఆ టైంలోనే నాకు 100 లారీలకి దాదాపు అన్ని వెహికల్స్కి ఫైనాన్స్ ఉండేది. మొత్తం అన్నిటికీ ఇక్కడ ఐకేఎఫ్ ఫైనాన్స్ అని ఇట్లా రకరకాల ఫైనాన్స్ సంస్థలు అందరి దగ్గర ఫైనాన్స్ బాగా ఉండేది మాకు ఆ టైంలో అండి. ఇప్పుడు తర్వాత మధ్యలో కొంచెం టైట్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయింది. ఆ రోజు ఫైనాన్సులు బాగా ఇచ్చేవాళ్ళు, మొత్తం అంతా ఇచ్చేవాళ్ళు, 80% ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు వెహికల్స్ మీద. కేశినేని ట్రావెల్స్ మూతపడడం అనేది కేశినేని కుటుంబానికి ఎలా పరిణమించింది అసలు? చాలా దారుణమైన విషయంగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము మా వ్యాపారంలో ఉన్నాం. అది మూతపడకూడదని మా అందరి కోరిక. ఎందుకంటే అదొక మా బ్రాండ్, మా లెగసీ. అది మూతపడటం మా అందరినీ కూడా చాలా బాధించింది. మొత్తం కేశినేని ట్రావెల్స్ మూత వేయడం అనే పాపాన్ని మూట కట్టుకోవాలంటే అది ఎవరికి చెందుతుంది? ఆ పాపం ఎవరు మూట కట్టుకోవాలి? ఆనాడున్న ప్రభుత్వమా లేదా కేశినేని నాని గారా? ప్రభుత్వం ఏముందండి ఇష్యూ? ప్రభుత్వం వాళ్ళు చాలా ట్రావెల్స్ ఉన్నాయి. ఒక్క కేశినేని ఎందుకు మూతపడుద్ది? ప్రభుత్వం కనుక సమస్య అయితే కేశినేని ఎందుకు మూతపడుద్ది? మిగతా సంస్థలు కూడా మూతపడాలి కదా. మీరు చూస్తే ఆ సంస్థ మూతపడకుండా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఎంతోమందికి ఉద్యోగాలు ఉండే, ఇంకా బ్రహ్మాండంగా ఇప్పటికి కూడా నెంబర్ 1గానే ఉండేది. ఆ రోజు ప్రభుత్వం పాలసీకి ప్రైవేటు ట్రావెల్స్ని ఎంకరేజ్ చేయాలనే పాలసీ. అంతేగాని ఆ ప్రభుత్వం కనుక ఉండుంటే మిగతా సంస్థలు కూడా మూతపడాలి కదా. ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ అని ఉండేది మన తెలంగాణలో. వాళ్ళు ఆ రోజు ఆ తర్వాత పెరిగారు. ఎప్పుడైతే కేశినేని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ పెరిగింది, తర్వాత చాలా కేశినేని మూతపడినాక ఎన్నో సంస్థలు ఇంకా వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. ఎందుకు? ఒకటి గ్యాప్ వచ్చింది, అందరం వచ్చి ఇంకా బాగా పెంచుకుని ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా చేస్తున్నాయి అన్ని. దివాకర్ ట్రావెల్స్ కూడా మూతపడింది. దివాకర్ ట్రావెల్స్ మూతపడి అంటే అప్పుడు ఎప్పుడు దివాకర్ ట్రావెల్స్కి అన్ని బస్సులు ఉండేవి కాదు, 30-35 బస్సులు ఉండేవి కాదు, కానీ వాళ్ళకి లారీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండేది. ఆయన ఆ టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల వేరే వాళ్ళకి బస్సులు కొంచెం అద్దెకి ఇవ్వడం మొదలుపెట్టాడు, అంటే లీజుకి తీసుకుంటూ మొదలుపెట్టాడు. ఆ లీజుకి తీసుకున్న వెహికల్స్ 3-4 వెహికల్స్ దారుణమైన యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్కి ఆయన కంగారు పడిపోయి మొత్తం మూసేయడం జరిగింది. కానీ ఆయన కూడా ప్రభుత్వం వల్ల వచ్చిన ఇబ్బంది ఏం కాదు. అంటే ఇప్పుడున్న జగన్ గారి ఒత్తిడి వల్ల, జగన్ గారి ప్రభుత్వం అధికారులు ఉండడం వల్ల బస్సులు మూతపడలేదంటారా? జగన్ గారి ప్రభుత్వం అప్పుడు లేదు కదండి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమేగా ఉంది.
అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక 2-3 బస్సులు తిరిగేటివి, తర్వాత కూడా మొత్తం క్లోజ్ అయిపోయాయి కదా. దివాకర్ ట్రావెల్స్ దివాకర్ గారి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మ్యాక్సిమం మూతపడిపోయాయి. వాళ్ళ స్ట్రేట్ కూడా ఆ రోజు మీకు చూస్తే అంత బాగోలేదండి. 2 స్టేట్లు విడిపోయినాయి, 2 స్టేట్లు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఒక్కొక్క స్టేట్కి పర్ క్వార్టర్ అంటే 3 మంత్స్కి 1,80,000, అంటే 2 స్టేట్లకి 3,60,000 కట్టాల్సి వచ్చేది. ప్లస్ అంత ఇండస్ట్రీ కూడా అంత ప్రామిసింగ్గా లేదు, అది కూడా ఒక రీజను ఫైనాన్షియల్ ఇబ్బంది రావడానికి. కానీ ఆ తర్వాత బాగా పెరిగింది, ఒక్కసారి రోడ్స్ బాగా అవటం వీటి వల్ల బాగా పెరిగింది. ఉండుంటే 2 సంస్థలు కూడా బ్రహ్మాండంగా ఉండేవి. ఓకే, ఎప్పటి నుంచో వచ్చిన సంస్థలు కదా ఈ 2 కూడా. మర్చిపోలేరు ఇప్పటికీ కేసీఆర్ ట్రావెల్స్? నిజంగా మర్చిపోలేం కదండి. కేసీఆర్ ట్రావెల్స్ మూతపడటం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అది మా అందరికి. భవిష్యత్తులో మళ్ళీ రోజు మీదకి వస్తుందా కేసీఆర్ ట్రావెల్స్? ఏమో మరి ఆయన ఆలోచన కదా. అంటే మీరు స్టార్ట్ చేయకూడదు అదని ఆయన తీసుకున్నారు కదా, మళ్ళీ నేను కేసీఆర్ ట్రావెల్స్ స్టార్టింగ్ ఎట్లా చేయగలను? ఆయన సంస్థ, దాన్ని మనం ఎట్లా చేయగలం? ఓకే, ఆయన సంస్థ కాబట్టి మీరు చేయకూడదు అంట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.